ఫస్ట్ లింగం ఇంద్రలింగం. రాజగోపురం చుట్టూ మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేదే ఇంద్రలింగం. ఈ లింగానికి లోపల ఎలా ఉంటుందో లేదో తెలీదు. ఇలా ఉంటాయి మొత్తం రోడ్లు, అరుణాచలం రోడ్లు. ఇంత క్రౌడెడ్గా ఉంటాయి. ఈ క్రౌడ్లోనే మనమే చేయాలి. అందరూ ప్రదక్షిణ చేస్తారు, వీళ్ళు చేయరు వాళ్ళు చేయరు అని కాదు. ఏజ్ ఏమి ఉండదు. మనకి భక్తితోటి మనం ప్రదక్షిణ చేయగలగాలి అంటే చేయొచ్చు. ఈ ఏజ్లో చేయాలి, నాకు డయాబెటీస్ ఉంది, నాకు హైపర్ టెన్షన్ ఉంది, నేను నడవలేను, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇవన్నీ కాదు. బట్ మనం నడవాలి అనుకుంటే 100% నడవగలుగుతాం. ఫస్ట్ లింగం దర్శనం అయిపోయింది. సో ఎక్కువ నేను వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే గిరి ప్రదర్శన కరెక్ట్గా చేయలేను అని చెప్పి ఫీల్ అవుతున్నాను. కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ వీడియోస్ పైన చేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ నా గిరి ప్రదక్షిణ చేస్తానని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. నా వీడియోస్ మీరు ఫాలో అవుతే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకొక లింగం దగ్గర నేను ఖచ్చితంగా ఒక వీడియో షూట్ చేసి పెడతాను. ప్రతి ఒక్క లింగం దగ్గర ఒక్కొక్క వీడియో అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే ఎందుకోసం అంటే కంటిన్యూస్ ఒకటే చేయొచ్చు. ఒక 15 minutes వెళ్ళేటప్పుడు కుడివైపు నుంచే నడవాలంట, ఎడం వైపు నుంచి పౌర్ణమి రోజుల్లో కానీ ఎప్పుడైనా కూడా బ్రహ్మముహూర్తం టైంలోనంట ఋషులు